సహనావతు సహనౌతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనము ఏం చూసుకుంటున్నామంటే ఏం చూస్తున్నాము? ప్రార్థనా శ్లోకం అయిపోయింది అది. అంటే దీంట్లో ధాతువులలో మనం ఏం చూస్తున్నాము? తుదాది గణము చూస్తున్నాము. రికారాంత ధాతువుని చూసుకుంటున్నాము తుదాది గణములో కదా. సో ఈ తుదాది గణములో మనకి రికారాంత ధాతువుకి ఏం చెప్పుకున్నాము? దీర్ఘ రీకారాన్ని ధాతువులకి ఈకారానికి ఈకారం ఆదేశం వస్తుంది. పరిభాష సో రీత ఇద్ధాతోహో అనే సూత్రం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? రీత ఇద్ధాతోహో. అలా ఉన్నట్టు తుదాదిగణంలో రీకారంతో ఉన్న ధాతువులు ఎన్నని చెప్పుకున్నాము? రెండు ఉన్నాయి. ఏమేమవి? క్రూ అదే క్రీ గ్రీ. అవునా? సో క్రీ అంటే ఏంటిది? వితరణే, విసరడం. క్రీ వితరణే కదా. వితరణేనా? అంతేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? గ్రీ నిగరణే. నిగరణే అంటే ఏంటిది? మింగడం, తినడం. అవునా? నిగరణే. అవునా? సో ఈ రెండు ధాతువులను చూసుకున్నాం. గ్రీ నిగరణే, క్రీ వితరణే. ఓకేనా? సో వీటిల్లో ఇది క్రీ అనగానే రీకారంతో ఉన్నటువంటి ధాతువులు కాబట్టి ఏమొచ్చింది దానికి ఆదేశంగా? రీకారంకి అర్ర వస్తుందండి. ఉరత్ ద్వారా రీకారానికి ఆ ఆదేశం వస్తుంది. రపరా ద్వారా అర్ర వస్తుంది. కాదు అయితే మనం అకారం కాదు, రీకారానికి ఏం ఆదేశం వచ్చింది? సూత్రం ఏంటి? దీనికి చెప్పుకున్నాం. దీనికోసం నిన్ననే రాయించాను కదా. నేను రాయించారులేండి. రీత ధాతువులో దీర్ఘ రీకారాంత ధాతువులకు ఈకారానికి ఈకారం ఆదేశం వస్తుందండి. ఇకారం కాదు, ఇకారం ఆదేశం వస్తుంది. పరిభాష సూత్రం రపరహ అన్ ప్రత్యాహారంలోని వర్ణాల్లో ఏదో ఒకటి రీకారానికి ఆదేశంగా వస్తే అప్పుడు దాని పరములో రకారము ప్రత్యాహార వర్ణం. ప్రత్యాహారం కాదు, రా ప్రత్యాహార వర్ణం వస్తుంది. రా ఈజ్ ఈక్వల్ టు అది రా ప్రత్యాహారం అంటే ఆ రెండు అన్నమాట. అది కదా. సారీ అండి, సారీ ముందు తప్పుగా చెప్పాను. ఏం కాదు. సో ఇప్పుడు మనకి తప్పు చెప్పిండ్రు, దాన్ని నేను సరి చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఆలోచిస్తారు అట్లా అంతే. అవునండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కొన్ని అవసరం లేనివి ఉంటున్నాం కదా, అందువల్ల. ఓకే. రీ ఉంది కదా, రీకి ఏమొచ్చింది ఆదేశము? ఇకారం ఆదేశం వచ్చింది. ఇకారం ఎప్పుడైతే వచ్చిందో దానికి పరిభాషా సూత్రం వచ్చి ఏమైంది? గురణరపరహ వచ్చేసి రేప వచ్చింది పక్కన. అవునా? అవునండి. అప్పుడు ఏమైంది? అది ఇర్ర. సో ఫస్ట్ అదేంటి? రీకారానికి ఇకారం రావాలని ఈ సూత్రం చెప్పింది. అంతే. ఈ రేప పక్కన రావాలి అనేది 7:1 పరిభాషా సూత్రం చెప్పిందండి. ఏంటా సూత్రం మరి? పరిభాష సూత్రము సో అప్పుడు అది మొత్తం కలిపి ఇర్రైంది. అవునా?
అంటే ఇది అవును. గిర్ అన్నమాట కదా. సో అలా తెలుసుకున్నాము. దాని పక్కన ఏ ప్రత్యయం ఉంటది? వికరణ ప్రత్యయం ఏంటిది? అది తుదాది గణంలో ఉన్నటువంటి రెండు ధాతువులు ఇవి కదా. ఉదాదిభ్యః షః. కాబట్టి అదేంటి ఇత్తు సంజలు చూసిన తర్వాత ఏమొస్తుంది మిగిలింది? ఆ మిగులుతుందండి. మిగులుతుంది. సో కలిపితే ఏమైంది? ఈరా ఇరా అంటే ఏంటి? గీరా. గిరా గిరా కిరా గిరా. అవునా? అవునండి. సో ఇప్పుడు గిర్రు కిర్రు ఇట్లా అనైతే అట్లాగే ఉంటది. దేనికైనా కూడా అంతే ఉంటది. ఇప్పుడు మ్రీ అనే ధాతువు ఉందనుకోండి. సో ఇప్పుడు అదేమైతుంది? మిర్ర అవుతుంది. మిర్ర అవుతుంది. అర్థమైందా? అవునండి. ఇప్పుడు ఇప్పుడు మనకి వికరణ ప్రత్యయం షన్ ఉందనుకోండి. అప్పుడు ఏమైతుంది? అది గిరియా అవుతుంది. మిరియా అవుతుంది. అర్థమైందా? ఓకే అండి. ఇంతవరకు సేమే ఉంటది. ఈ వికరణ అవును. ప్రత్యయంతో మళ్ళీ అవి యాడ్ చేసుకుంటాం. అక్కడ ఏది ఉంటే అది. అర్థమైందా? సో ఇప్పుడు మనకి స్ను ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఉంటే ఉమ్, ఇందులో క్షమస్ ఉండండి. నువ్వు ఇప్పుడు స్నూలో సకారం షిత్ అవుతుంది. ఉమ్, నకారము ఉమ్. స్నూలో స్ను ఉంటది. నకారం స్ను ఉంటది. స్ను స్ను అలాగే ఉంటుంది. ఉంటది. నువ్వు ను స్ను ఉంటుంది కాబట్టి అప్పుడు ఉమ్. అప్పుడు మిర్ను ఏమవుతుంది? మీరు మిర్ను. నువ్వు. ధాతు. మిర్ను అవుతుంది. అవునా? అవును. అవును. సో ఇక్కడ తిప్పు ఉంటే ఏమవుతుంది? తిప్పుంటే మీరు పకారం ఎత్తు కాబట్టి అవుతుంది. మీరు తీ ఆహా ఇదేమవుతుంది? నువ్వా అది గుణం. నిర్నోతి అవుతుంది. సారధాతు గురించి మిర్ను. ఓకే. సారధాతు అర్థమవుతుందా? కాబట్టి గుణం వస్తుంది. ఎక్కువ వర్ణానికి పూర్వం ఎక్కువ వర్ణం. ఓకే అండి. నిర్ణోతి. సో అట్లా అన్నమాట. మనకి ఒక్క ప్రాసెస్ ఏమన్నా అర్థమైతే దాన్ని టకటక చేసేసుకోవచ్చు కదా. అవునండి. ఇంకొకటి ఇప్పుడు మిర్ అని మనం చూసుకున్నాము అలా. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏముందంటేష్నమ్ ఉంది. ఓకే.ష్నమ్ మంచిగా గమనించండి.ష్నమ్ని ఓకే అండి. గమనించున్నారంటే ఇది విషయం ఉంది అక్కడ. ఓకే. స్నమ్లో ఇప్పుడు మనకి ఏమి లోపం అవుతాయి? స్నమ్లో మిగిలింది ఏంటి? సకారము షిఫ్ట్ అవుతుందండి. ఎందుకంటే లషకత్వ సకారం పోతుంది. ఇంకా మా పోకూడదు. ఎందుకంటే నవవిభక్త స్మాలో ఇది కూడా ఉంది. అందువల్ల మకారం పోకూడదు. నమ్మ మిగులుతుంది అంతే. కానీ ఇది వికరణ ప్రత్యయం. ఇది వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయంలో అప్పుడు మకారం కూడా లోపం అవుతుంది. నా మిగులుతుంది. సో ఇప్పుడు ఇది అప్పుడు మకారంతోనే ఏమన్నా ఉన్నాయా చూడండి. ఇది ఒక ఆగమం అయితే మకారం పోతుంది. మకారం మిదచోంత్యాత్ పరహ నుంచి అది పోదు. అది ఎక్కడ పెట్టాలి అని చెప్తున్నది అది. అంతిమ అచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఈ నకారము అంత్య అచ్చు అంటే మీ ఈ తర్వాత రావాలి. ఎక్కడ ఎట్లా పెడతాము? ఇది ఇందులో ఉన్నటువంటి ఆకారం ఏమైంది? ఆకారము అలాగే ఉంటది. అలాగే ఉంది. మినర్. అర్థమైందా? పూర్వం మినర్వా థియేటర్ ఉండేది. సో అట్లా ఊరికే చెప్తున్నాను అవి. స్నమ్ మాత్రము స్నమ్ అనగానే ఏం చేయాలి? మకారమిత్ అయినటువంటిది. ఇందులో మకారమిత్తు కాబట్టి మిదచో అంత్యాత్ పరహ. అంటే అంతిమ అచ్చుకు తర్వాత పెట్టాలి అని సూత్రం. అంతే కదండి. అంతే. ఓకేనా? సో ఇప్పుడు రుద్ధ్ ఉందనుకోండి. రుద్ధ్ ప్లస్ స్నమ్. ఓకే అండి. సో ఇప్పుడు ఏమైంది? అది రుద్దు ప్లస్ స్నమ్ అంటే అంతే. రుణద్. ఓకే. ప్రకారం ఓకే అండి. రుణద్ ఎలా వచ్చింది? అదండి. అర్థమవుతుంది కదా. ఉత్తమం. సో ఇప్పుడు తా ఉంది. తిప్పు. ఓకే. తిప్పుని తీసుకొచ్చాము. ఇప్పుడు రుణద్ వచ్చింది మనకి. రుణద్ తిప్పులో తీ మిగిలింది. ఇట్లా చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి
ఇదేంటిది? ఇదేం వర్ణం? అది ధకారం. ధకారం. దకారము. సో అది ఎలా అంటే జల్. అది మహాప్రాణం జల్ కదా. అండి అది. ఇది జల్. మహాప్రాణ ఆ. ధకారం అనేది జల్ వర్ణం. జల్. సో ఓకే. జల్ వర్ణము దేనిలాగా మారాలి? జస్. జస్. జస్సుగా మారాలి. ఇది పదమా కాదు. కాదు కాదు. కాబట్టి ఏం తీసుకోవాలి? జలాం జషో జష్ ఝషి తీసుకోవాలి. ఓకే, జలాం జస్ జసి. జలాం ఝష్. ఝషి. ఉమ్. జష్ కాదు, జష్ ఝషి. జష్ జలాం జస్. ఏంటి? జలాం. జష్ వర్ణం పక్కన లేదు కదా, ఇది జష్ కదా? ఆ కదా అది ఆ? తా కదా, జస్సే కదా. నంలో రుణద్ధ తీనా. ఓకే, రుణద్ధ తీ. ఓకే, సో ఉమ్. ఇప్పుడు నేను చూడండి. తిప్పనంగానే ఉమ్, ఆ ఇది పెట్టేసుకున్నాను, ఏంటి? స్టెప్ పెట్టుకున్నాను. అచ్చా, అచ్చా. ఆ, జలాం రుణద్ధ జస్ జలాం జష్ ఝషి. ఏంటది? అవును. జలాం జలాం జష్ జస్ జసి. జషి అన్నమాట. జషిలో అంటే జష్ జషి. పరంలో ఉండాలి. ఉందా? ఉందండి. ఉంది. ఉన్నప్పుడు అప్పుడు ఏం కావాలి? జష్గా మారాలి. ఈ మారాలి. చల్లి వర్ణం అనేది జష్గా మారాలి. ఇప్పుడు జష్ అవును. పరంలో ఉంటే. ఓకే, అవును. ఓకే. ఉంది కాబట్టి జష్ అంటే ఏంటి? మళ్ళీ థర్డ్ లెటర్. అవునా? అవునండి. ఇప్పుడు థర్డ్ లెటర్ అల్ప కాబట్టి అల్ప ప్రాణం దకారం రుణద్ధ అవుతుంది. అయింది. రుణద్ధ అయింది. అవునా? రుణద్ధ కాదు, రుణద్ధ. బి రుణద్. అల్ప ప్రాణం. రుణద్ధ. ప్రాణం. తర్వాత ఇప్పుడు తా. ఈ తా ఉంది. ఎప్పుడు ఇది యాక్చువల్గా ఇది ఇలాగే ఉన్నప్పుడు చేసుకోవాలి మనము. ఇప్పుడు రుణద్ధ ఉంది కదా, జల్ వర్ణం ఉంది. అవునా? జష్ అని చెప్పొచ్చు. అదేని ఝష్. ఝష్ అని చెప్పొచ్చు అమ్మా. దేన్ని ఈ ధకారాన్ని. అదే జల్వర్ణం. అది అయిపోయిందమ్మా, జల్ అయిపోయింది. జల్ కథ అయిపోయింది, తర్వాత చేసుకుందాం జల్. ఇది ఓకే. ఓకే, చెప్పొచ్చండి. జస్ట్ 1 2 3 జష్ అని కూడా చెప్పొచ్చు దాన్ని. జస్. ఈ చెప్పచ్చు. జష్ అంటే ఏంటిది? మొత్తం 4వ వర్ణాలు అంతే. వర్గాలలో ప్రతి వర్గంలో 4వ వర్ణము జష్. ఝబగడ దాష్, ఝాష్. ఓకే, అవునా? వర్ణాల్లో 4ది ఒక్కటే కదా కవిత? అంతే అండి. అన్ని 4 వర్గాలలో, వర్ణాలు కదా, వర్గాలలో 4వ సారీ సారీ. 4వ వర్ణము. 4వ వర్ణం. సో అక్షరము లేదా వర్ణం. ఓకే, సో ఇప్పుడు ఇది ఝష్. ఝష్కి పరములో తా లేదా ధ. ఏంటి? తా లేదా థ. తా లేదా థ ఉంటే అది ఎలా మారుతుంది? ఝషః తథో ధః. సూత్రం వచ్చేసింది. ఝషస్తతోర్ దోధః. జషస్తతోర్ దోధః. ఓకే. ఓకే, నంబర్ ఉంది కవిత? 8 2 40. 8 2 40. ఓకే. సో ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే, ఇక్కడ తా గాని థా గాని ఉంటే ధకారం వస్తుంది అని చెప్తుంది. ఎప్పుడు? జష్ వర్ణానికి పరములో. ఇంకోటి ఏం చెప్పింది? ధా అనే ధాతువుని వదిలేసి. ధా అనే ధాతువుని వదిలేసి అని చెప్తుంది. సో ఇప్పుడు ధా ధాతువులో చివరిగా ఏముంది? జష్ వర్ణం ఉంది కదా. ఉంది, కానీ దాన్ని తీసుకోవద్దని చెప్తుంది. తీసుకోవద్దని మనకు ఎక్సెప్షన్ చెప్పారు కాబట్టి అది తీసుకోవద్దు. ధా ధాతువుని వదిలేసి మిగతా వాటన్నిటికీ అన్ని ధాతువులకి ఏమొస్తుంది? ఈ జష్ వర్ణం తర్వాత ఏముండాలి? తా గాని థా గాని ఉంటే ఆ తా ధాలకి ఆదేశం ఏంటి? ధ. సో ఇప్పుడు రుణద్ధ ధ ధి ఏమొచ్చింది అక్కడ? రుణద్ధ ధి. అవునా? రుణద్ధ కాదు, ఒక్క నిమిషం ఆగండి, మొత్తం చెప్పొద్దు మీరు, అయిపోలేదు ఇంకా. రుణద్ధ తర్వాత ధి. అవునా? ఇక్కడ తాకి ధా కదా ఆదేశం. తాకి ఆదేశం ధ అయితే మరి తి ఉంటే ఏం చేయాలి? ది చేయాలి. కానీ మీరు ఏమన్నారు? అంతే, అదే చెప్పాను. తకారానికి ధకారం ఆదేశం అని చెప్పాను. అంతే. అవును, అంతే. సో ఇప్పుడు ఇంతకు ముందు చేసినటువంటిది ఇప్పుడు జల్లుకి జల్లాం జష్ ఝషి. అవునా? ఇక్కడ ఒక సందేహం. అధహ అన్నారు కదా, అధహ ఉంది కదా, జషః స్తతోర్ధోధః అధహ అన్నారు. అంటే ధా ధాతువు
మినహాయించా కాకుండా అధః అంటే ధా ధాతువు కాదు అని. ఓకే ఓకే. కానీ అక్కడ కొంచెం ఇంకా నాకు కన్ఫ్యూజన్ ఉంది కదా. నధః అధః నధ అధ. ఓకే. ఏమైంది కన్ఫ్యూజన్ ఎందుకండి? అంటే మీరు ఇక్కడే చెప్పారు మాకు, దానికి ఆ సూత్రం చెప్పారు. ఇక్కడ జలం జషంతే అది జలం తీసుకురాలి, అది జష్ తీసేసినాను. జషి. ఒక్క నిమిషం, అది తీసేసాను. ఫస్ట్ తీసేసినాము, అది కావాలి మనకి. ఈ ధా అట్లాగే ఉన్నప్పుడు వేరే సూత్రం వస్తుంది అనమాట. ఓకే. అచ్చా. ధా పక్కన తా అది లేదా తా రాలేదు, ఉంటే జలం జషి ఇక్కడ రాదని చెప్పుకున్నాం మనం. వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, జలాం చేసి ఇప్పుడు చేస్తున్నాం. అచ్చా. ఫస్ట్ ఈ సూత్రం తీసుకొచ్చాక వేరే సూత్రం జషర్ కతోర్ దోదహ తర్వాత ఇప్పుడు జలాం జష్ అంటే చేస్తాం. ఓకే, ఓకే, ఓకే. జలాం జషు అంతే కాదు, జలం ఇది జలాం జష్ జషు అంతే జషి. రావాలి అంటే అది పదం అయి ఉండాలి. రుణద్ధ అనేది పదం కాదు కదా, టిప్పు కలిపితేనే పదం అవుతుంది. అవును. కాబట్టి జలాం జష్ ఝషి అది అవునండి. తీసుకొస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఝషి పరంలో ఉంది కదా. ఉమ్. ఇప్పుడు రుణద్ అప్పుడు ఇది అల్ప ప్రాణమైంది, 3వ లెటర్ జష్ అయింది. అవునా? అవును, అవును. రుణద్ ధి కలిపేసేయండి ఇంకా. రుణద్ధి. రుణద్ధి. అంతే. సో దీన్ని ఎలా రాస్తాము? రుణధి దకారం కిందకి వస్తుంది. రుణద్ధి ఇలా వస్తుంది ఫామ్. అర్థమైందా? అర్థమైంది. ఆ నకారం అది ఫస్ట్ మనకి ధాతువు ఏంటిది? అది రుద్ధ్ అనే ధాతువు. రుద్ అనేది రుద్ధ్ అనే ధాతువులో ఈ నకారం ఎందుకు వచ్చింది మధ్యలో అంటే అది మిత్ అయినటువంటిది. మిత్ అంటే మిత్ వికరణ ప్రత్యయం ఎక్కడొచ్చింది?ష్ణమ్. నమ్మ. అర్థమైందా? ఉమ్. అలాగా. సో ష్ణమ్ములో నకారం వచ్చింది. మరి ఈ నా అనేది అనాగా ఎలా మారింది? రేఫ ఉంది. రసాభ్యాం ననోనః సమానపదే. నోనః ననోనః కాదు, నోనః. నోనః సమాన. కానీ కాదు, రసాభ్యాం నోనః ఎందుకు వస్తుంది? ఇక్కడ మధ్యలో ఏముంది? ఊ ఉంది. అప్పుడు అట్కుపాంను అది వ్యయాయేపి. ఆ ఆ రెండు తర్వాత కలిపి చెప్పాలా కవిత? అప్పుడు దానికి ఇది కలిపి చెప్పాలి. రసాభ్యాం ఓకే, థ్యాంక్ నోనః యూ. సమానపదే. థ్యాంక్ యూ. ఓకేనా? ఫస్ట్ ఓకే. మనకు వచ్చింది దేనితోని? అట్కుప్వాంగ్ తోని వచ్చింది. అట్కుపాంతో వచ్చింది. అర్థమైందా? అప్పుడు మన అట్కుపాంతో అని చెప్పి సూత్రం చెప్పినప్పుడు రసాభ్యాం నోన సమాన పదే అట్కుపాంను వ్యయాయేపి అని కాదు చెప్పాలి. కదా, అట్కుప్వాంగ్నం వ్యవాయ ఏదంతా వచ్చిందో అది ఫస్ట్ చెప్పాలండి. చెప్పి నెక్స్ట్. కదా దానికి వేరే దాని వృత్తి కలుపుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? యా. సో అది ఓకే. సో ఇప్పుడు క్రీమ్ రీ ద్రి అని ఉన్నది అనుకోండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? దిర్. అవును, కిర్రు గిర్రు. నేను అడిగిన వాటికి చెప్పండి. ప్రీ. ప్రీ అంటే దీర్ఘ రూకారమా? పేరు మీరు బోర్డు చూడండి అమ్మా. తర్వాత వ్రీ విర్. ఇది అర్థమైందా ఎలా వచ్చింది అనేది? అర్థమైంది. రూత ధాతోః రీత 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 ఈ ధాతోః దీర్ఘ రీకారానికి ఈ ఆదేశంగా వస్తుంది. అంటే ఇది పురనరపరః పరిభాషా సూత్రంతో కదండి. రీత ధాతువుతో ఇకారం వచ్చింది. వెంటనే ఇకారం వచ్చిన వెంటనే ఇకారం వచ్చిన వెంటనే ఏం రావాలి? పరిభాషా సూత్రం. పురన్రపరః చేత ఇర్రైంది. ఇర్రి కాలేదు, రేఫ వచ్చిందని చెప్పాలి. అప్పుడు ఈ ధాతువుతోటి ఇకారం వచ్చింది, రీ స్థానంలో ఇకారం వచ్చింది. ఉరన్ రపరహ తోటి రేఫ వచ్చింది. ఎప్పుడైతే రీకారానికి అన్ ప్రత్యాహారం వస్తుందో అప్పుడు దాని పక్కన రేఫ రావాలి ఉరనరపరహ అనే సూత్రం ద్వారా. ఇలా చెప్పండి మీరు. చెప్పండి మళ్ళీ సార్. ఎప్పుడైతే దీర్ఘ రీకారానికి ఇకారం ఆదేశంగా వస్తుందో అదేమిటి? ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా వినండి మంచిగా. రీత ధాతోః సూత్రం ద్వారా రీకారానికి ఇకారాదేశము వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే రీకారానికి అన్ ప్రత్యాహార వర్ణాలలో నుంచి ఏదో ఒకటి ఆదేశంగా వస్తే దాని పక్కన రేఫ వస్తుంది ఉరనరపరహ అనే సూత్రం ప్రకారం. ఓకే. అంటే ఆ ఈ ఊ
ఆ ఈ ఉను ఆ ఈ ఊ ఈ అక్షరాలకి వీటికి రేఫ రేఫ కదా రేఫ. పరంగా రేఫ పరంగా వస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా మేడం, నేను రాసుకుంటాను. రాపిచ్చాను నిన్న. మీరు నిన్న రాలేదా నిన్న? ఓ లేట్ వచ్చారు. అనంత్ గారు మీరు చెప్తారా అది? నేను లేకపోతే చెప్తానండి. ఒకసారి చెప్పండి. లేకపోతే నేను కూడా 3 days అవుతుంది అటెండ్ గా. రీతయిద్ ధాతోహో. రీ అంటే దీర్ఘ రీకారం, అచ్చుల్లో ఉన్న రీకారము దీర్ఘము. రీతయిద్ ధాతోహో 7 1 100. దీర్ఘ రీకారాంత ధాతువులలో రీకారానికి ఇకారము ఆదేశం వస్తుంది. దీర్ఘ రీకారాంత ధాతువులలో రీకారానికి ఇకారాదేశం వస్తుంది. ఇకారాదేశం వస్తుంది. వరన్రపరః పరిభాష సూత్రము ద్వారా అన్ప్రత్యాహారములోని వర్ణాలలో ఏదో ఒకటి రీకారానికి ఆదేశముగా వస్తే అప్పుడు దానికి మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చెప్తానండి సార్, మళ్ళీ చూసుకోండి. దీర్ఘ రీకారాంత ధాతువులలో రీకారానికి ఇకారాదేశం వస్తుంది. ఆ రాసి నా రాయాలా, నా పరిచయమేనా? ఏంటి ఆ రాసిన? అణ ప్రత్యాహారం అమ్మా. అదే ఆ రాయాలా అనా రాయాలా? ఇక్కడ రాసాను చూడండి. ఆ ఉండాలి, నా ఉండాలి, రెండు ఉండాలి. అణు ప్రత్యాహారంలోని వర్ణాలలో ఏదో ఒకటి రాసుకున్నారా? లెఫ్ట్ లో రాసానండి. ఏదో ఒకటి అంటే ప్రత్యయాలలో కాదు, ప్రత్యాహారములోని వర్ణాలలో ఏదో ఒకటి అంటే రీ కాని దీర్ఘ రీకారం కాని. ప్రత్యాహారంలో రీ గాని దీర్ఘీకారం గాని అంటే ఆ ఈ వర్ణాలలో ఏదో ఒకటి రీకారానికి ఆదేశంగా వస్తే అన్నారు. అది చెప్తున్నారు. ఏదో ఒకటి రీ కాని దీర్ఘ రీకారానికి ఆదేశంగా వస్తే అప్పుడు దానికి పరములో రా ప్రత్యాహార వర్ణం వస్తుంది. రా అంటే ఇది రేప. రా అంటే రేప ప్లస్ లకారం కూడా ల్ కూడా ఉంది. అంటే ల్ రెండు. రా ప్రత్యాహార వర్ణం అంటే ర్ కామ ల్. ఓకే. ఓకేనా? అక్కడ అన్న అంటే ఆ ఈవు రాస్తున్నారా లేదా అడగండి. అమ్మ మీరు రాసుకోండి. అన్న ఈక్వల్ టు ఆ ఈవు, రా ఈక్వల్ టు. అదే విజయ్ దుర్గా గారు రాసుకున్నారా లేదా? ఇప్పుడు ఇదంతా రాసినాక మన అనంత్ గారు చెప్పిందంతా రాసాక ఇది రాయండి కింద. అన్ ఈక్వల్ టు ఈవు, తర్వాత రా ప్రత్యాహారం ఈక్వల్ టు ఇంకేం వచ్చినాయి అందులో? అంతేనా? అంతే. ఓకే. సో ఇప్పుడు మనకి మీకు అర్థమైంది కాన్సెప్ట్ ఏంటనేది కదా. ఓకే, ఇప్పుడు మన ధాతువుల దగ్గరకు వస్తున్నాము. క్రీ అనే ధాతువు ఏమైంది? కిర్ అయింది. ఓకే, కిర్. ఇంకా వికరణ ప్రత్యయం మనకి ఏంటో ఏది చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి కిరా రాసేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం లట్లాకారం, ఇప్పుడు మనకి విధిలింగులో మనకి ఏం చేసామో అర్థమైంది. ఏంటిది ఇది? ఇది ఎలాంటి ప్రత్యయం? ఇది పరస్మయీ పది. అవునండి.
పాప అంటే పరస్మైపది ధాతువు. పరస్మైపది ధాతువు కాబట్టి ఏ ప్రత్యయం తీసుకురావాలి ఇక్కడ? పరస్మైపది ప్రత్యయం. సో అప్పుడు మనకి ఏమొచ్చింది అది? ఇప్పుడు విధిలింగ్ చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాము? విధిలింగ్. సో విధిలింగ్ లో ఏమొస్తుంది మనకి పరస్మైపదికి ఆగమంగా? విధిలింగులో వస్తుంది. అమ్మ ఆగమము. విధిలింగులో ఆగమము ఏమొస్తుంది పరస్మైపదికి? యాసుట్ వస్తుంది. పరస్మైపది యాసుట్. యాసుట్ లో మిగిలింది ఏంటి? యా. యా మిగిలింది. ఇక్కడ ఏముంది? కీరాలో ఏముంది? ఆ ఉంది. ఆ తర్వాత ఆకి యాకి ఇక్కడ ఏమొస్తుంది? ఉండండి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆ ఉంది, అదంతంగం కదా. అదంతంగం తర్వాత యా ఉంటే దీనికి ఏం ఆదేశమైంది? ఇయ్య. తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? తిప్పు చేస్తున్నామా? ఇక్కడ ఈ రావడానికి అత అత అతో చెప్పుకోకపోతే మళ్ళీ మర్చిపోతాం. సో ఇప్పుడు యా ఉందండి. సో యా తర్వాత ఇది వికరణ ప్రత్యయం మాత్రమే, ఇది యా సుట్టిది కదా. తర్వాత ఇప్పుడు మనకి తిప్పు. మన ఏం చేస్తున్నాం? విధిలింగులో ప్రథమ పురుష చేస్తున్నాం, ఏకవచనం. ఓకే, టిప్ ప్రత్యయం. సో టిప్పులో పకారం ఎత్. ఇప్పుడు మనం ఇదేంటి? విధి ఏమన్నాము? విధిలింగ్. లింగ్. లింగులో ఏం లోపమైంది? లింగులో గకారం లోపమైతే ఏం సూత్రం వచ్చింది అక్కడ? గకారం లోపమైతే ఏం సూత్రం గిత్ వత్ కాదండి. వత్ ఎందుకు అంటున్నారు? గిత్ వత్ అని ఎప్పుడు అంటామంటే మనకు కనిపించనిది అలా పనిచేస్తుంటే, ఇది కనిపించేది చేసేది, అది డైరెక్ట్ గా ఉంటుంది. గిత్తులకారం. గిత్తులకారం ఇది. అవునా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము? గిత్తులకారంలో ఏమున్నాయి సూత్రాలు? సో ఇప్పుడు ఇతశ్చ ఇక్కడ మనకు పని చేస్తుందా? ఉంటే ఏం చేయాలి? లోపం చేయాలి. అప్పుడు మిగిలింది ఏంటి? సో ఇప్పుడు మళ్ళీ ఏముంది అక్కడ? ఉంటే పక్కన ఉంటే కాదు, యకారం ఉంటే. అదేంటి? నిమిత్తాన్ని నిమిత్తం ఏంటి? యకారం. ఏం చూడాలి? ఫస్ట్ యకారంని చూడాలి. నిమిత్తము దేన్ని తీసేయాలి? దేన్ని కావాలనుకుంటున్నారు మీరు? ఇది యకారం కదా. సో యకారాన్ని తీసేయాలి. మన పర్పస్ ఏంటిది? యకారాన్ని తీసేయడం. మరి ఆ యకారమే లేకపోతే ఏం చూసుకుంటాం? వాళ్ళు ప్రత్యాహారం ఉంటే ఏం లాభం కదా. ఫస్ట్ యకారం ఉందా లేదా, తీసేసేది ఉందా లేదా చూసుకోవాలి కదా. అందుకని సో ఇప్పుడు మనకి యకారం పోయింది. ఎందుకు? ఇక్కడ వల్ ఉంది కాబట్టి. అర్థమైనా? సో ఇప్పుడు మనకి ప్రత్యయం మొత్తం ఏమొచ్చింది? అది విధిలింగ్ ప్రత్యయం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ప్రథమ పురుష ఏకవచనకి ఇత్. అర్థమైందా? ఇత్ ఏంటిది? అది విధిలింగ ప్రత్యయం ఏంటిది? తిప్పుకి ఇత్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇత్ రాస్తున్నాం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఏమైంది అది? అమ్మా ఇక్కడ చుట్టు పెట్టుకోవట్లేదా మనం? చుట్టు పెట్టినాము, పోయింది అది కదా. పెట్టాలి. తా ఉందంటే చుట్టు పెట్టాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటి? ఏమైంది? మొత్తం చెప్పండి, రూపం చెప్పండి. కిరేత్. అవునా? సో ఇది ఏం రూపం? ఇది విధిలింగ రూపం. విధిలింగ ప్రథమ పురుష ఏకవచనం. పరస్మైపదిలో విధిలింగ ప్రథమ పురుష ఏకవచనానికి తింగ్ ప్రత్యయం ఏంటిది? తింగ్ ప్రత్యయం. విధిలింగ ప్రత్యయం అయితే ఇత్. ఓకే, ఓకేనా? మూల ప్రత్యయం ఏంటిది? తిప్పు. ఓకే, సో ఇప్పుడు దాన్ని లట్లో చెప్పండి. లట్లోనా? కీరా. ఒక్క నిమిషం అమ్మ. తిప్పు. సో మీరు రూపం దగ్గరికి వెళ్ళొద్దు, ఫస్ట్ ప్రత్యయాల దగ్గరనే ఉండండి. ఇప్పుడు కీరా మనకి రూపం ఏంటి, ఎట్లా వచ్చింది అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మార్చేదంతా ఇక్కడ ఇది.
సో ఇప్పుడు అక్కడ పకారం ఒకటే లోపం అవుతుంది. పకారం కిరతి అవుతుంది. కిరతి అంతే. అవుతుంది. అంతే. కిరతి అవుతుందా? అంతేనా? యాసుట్ వద్దా? యాసట్ ఎందుకు ఇందులో మీరు విధిలింగ్ కాదు కదా, లట్లో అన్నారు కదా, లట్లో అన్నారు కదా మీరు. అంతే, ఉత్తమం. అర్థమవుతుందా? ఉమ్. యాసుట్ ఎప్పుడు వస్తుంది? విధిలింగుకి మాత్రమే విధిలింగ్ వస్తుంది, అవునా? యాసట్. అవునండి. సో విధిలింగు కాదు మనం చేసేది. అందుకే అవును. మీరు మైండ్ మొత్తం ఇట్లా ట్యూన్ చేసేసుకోవాలి కదా. అక్కడ వచ్చినా ఇక్కడ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి. ఉత్తమం. అదండి కిరతి. అంతేనా? ఓకే. ఏం లేదు, జస్ట్ కలిపేయడమే కదా. అవునండి. తర్వాత ఇప్పుడు గిత్తు లకారంలో ఇప్పుడు లంగ్ చేస్తున్నాం. లంగులో ఏమైతుంది? తిప్పు. లంగులో తిప్పి అంటే ఇతశ్చ తోటి తో అవుతుంది. లంగులో ఇతొస్తారు. పకారం ఇతశ్చ తోటి పకారం ఏంటి? ఫస్ట్ పకారం కూడా అకిరత్ అవుతుంది. ఫస్ట్ అవునండి కిరత్ అవుతుంది. ఇప్పుడు అకిరత్. పకారం పకారం పెట్టాలి కదా. లంగ్ అనగానే ఏం లంగు చేస్తాం లంగు లింగ్ క్షడోదాత్త వస్తుంది కదా. వేటిల్లో వస్తుంది? లుంగ్, లంగ్, రింగ్, రింగ్ షడు దాత్త. అది దేనికి వస్తుంది? ధాతుకి. అదే మరి ఇక్కడ మనం చేసేది లంగ్ చేస్తున్నాం. లుంగు లంగ్ లంగులో అంటాం. అర్థమైందా? అది కాబట్టి ఆ. లంగ్ కాబట్టి ఏం రావాలి? అకారం రావాలి. అకారం. ఈ 3 లకారాలకి ఏమొస్తుంది? ధాతువుకి అట్టు ఆటలు ఆదేశంగా వస్తాయి. అది ఏ ధాతువో తెలిస్తే ఏది పెట్టాలనేది అర్థమవుతుంది. కాకపోతే ఏమీ చెప్పకపోతే అట్టు ఆటలు ఏమొస్తాయి? ఆగమముగా వస్తాయి. అర్థమైందా? ఉత్తమం. ఇప్పుడు లంగు లుంగు లుంగు రింగ్ లుంగు లుంగు అని చెప్పకండి. లుంగు లంగ్, లుంగు లంగ్. ఏంటి సూత్రం ఏంటిది? లుంగు లంగ్. లుంగు లంగు రింగ్ షడదాత్త అన్నప్పుడు ఇక్కడ అకారం పెట్టమని ఎక్కడ వచ్చింది? చూడండి ఏమున్నాయి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏ లకారం చేస్తున్నాం? కాదు, ఏ లకారం చేస్తున్నాం అని చెప్పాను నేను. లంగులకారం. మరి ఇక్కడ లంగ్ ఉందా లేదా? ఉంది. అయితే ఇప్పుడు మనకి లుంగు లంగు రింగ్ క్షడు దాత్త అని చెప్పారు అక్కడ, అవునా? ఉదాత్త అన్నారు అక్కడ. అంతే. సో ఇప్పుడు లేదు. ఏం చేయాలి? పరిభాష అంటే వార్తికం పరిభాష చూడాలి. కాదు, వార్తికం వార్తికం కాదు, అనువృత్తులు. అనువృత్తులు చూడాలి. అనువృత్తి చూసుకోవాలి. అనువృత్తిలో ఏమంటాడు? అట్ ఆట్ అని చెప్తాడు. ఓకే. అర్థమైందా? ఓకే. అట్ ఆట్ అంటే ఏంటిది? నీకు ఏ ధాతువు తీసుకుంటున్నావు దాని మీదకి వెళ్ళి నువ్వు ఏది కావాలో అది తీసుకో అని చెప్పిండు. అదండి ఉత్తమం. ఆ ఇప్పుడు సూత్రంలో మనకి లేదు. ఇక్కడ లేకపోతే ఏం చేస్తాము? ప్రస్తుత ధాతువులో మనకు అట్టే వస్తుంది. ఎందుకని? ధాతు హల్లుతో మొదలైతే అట్టు వస్తుంది. అంతే. సో ఇప్పుడు లుంగు లంగు రింగు క్షడు దాత్త అనే సూత్రంలో మనకి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఈ సూత్రంలో ఏం చెప్తారు? జస్ట్ అట్టు మాత్రమే చెప్తారు. ఆడజాదీనం అనే చోట ఆట చెప్తారు. అర్థమైందా? ఈ సూత్రానికి పరిమితం ఏంటి? అట్టే. కాబట్టి అట్టు ఆట అవసరం లేదు. మనం ఏం చెప్పాలి? జస్ట్ అట్టని చెప్పాలి. ఆడజాదీనం చెప్పుకున్నప్పుడు లుంగు లంగుల్ రింగు క్షడు దాత్త అట్లా చెప్పుకున్నప్పుడు ఆట్. అక్కడ ఆ సూత్రంలో పర్టికులర్ గా మనకి ఇచ్చారు. ఏ సూత్రానికి అది ఇచ్చేసారు కదా. సో డైరెక్ట్ గా అట్టు ఉంది కాబట్టి మనకి జస్ట్ ఇది అట్టు అని చెప్పాలంతే. ఓకే. అట్టు రావాలంటే ఈ సూత్రమే చెప్పాలి. ఆట్ రావాలంటే ఆడజాదీనాం లుంగు లంగుల్ రింగ్ క్షడు దాత్త అది చెప్పాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం చేసేది లంగ్ అయితే ఇప్పుడు కిర్ అనేది కిరా అనేది ఉంది. సో ఇప్పుడు కిరా అనే దానికి తిప్పి ఏమైపోయింది? త్ అయిపోయింది. ఏమైంది? త్. ఇప్పుడు లంగు లకారానికి అంటే లుంగు లంగుల్ రింగులు ఈ మూడింటిలో కూడా తిప్పుకేంటి? అర్థమైందా? సో మూడింటికి కూడా త్. అప్పుడు ఏమైంది? ఆ కిరత్. చెప్పుకుంటాం ఇక్కడ, అవునా? కిరత్, ఆ కిరత్. సో ఇప్పుడు లోటు చెప్పండి. ఈకారానికి ఏం కావాలి? ఉకారం రావాలి. ఏం సూత్రం అది? ఏరుహు. ఏరుహు ఏమంటున్నది? ఏకారం నుంచి ఉకారం పెట్టు.
ఉకారం ఏ అంటే ఏంటి? ఏ అనేది షష్ఠిలో ఉంది. ఇకార స్థానంలో ఒక్క నిమిషం. ఏ అనేది ఎందులో ఉంది? షష్ఠిలో ఉంది. షష్ఠి. ఎలా ఏ విధంగా ఉండాలి కదా? షష్ఠిలో ఉంది. ఏ హే ఆ, ఊహు. ఏ ఉ. ఊహు. ఇది షష్ఠిలో ఉంది. షష్ఠిలో ఉంటే ప్రథమ. షష్ఠిని అలాగే సబ్స్టిట్యూట్ చేస్తామా? కాదు చేయం. పరమ ఏం చూస్తాము? ఈ వస్తుంది ప్రాతిపదికం ఏమిటని చూస్తాం. ప్రాతిపదికం చూసుకుంటాం. ప్రాతిపదికంలో ఏముంటది? ఈ ఉంటుంది. ఈ ఉంటుంది. ప్రాతిపదికంలో ఏముంటది? ఈ. ఈ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? తీలో ఈ ఉంది. ఈ ఉంది. ఈ ఉంది. అంటే ఈకార స్థానంలో ఏం రావాలి అంటున్నారు? ఉకారం రావాలి. ఉకారం రావాలి. అంటే ఏంటి? తీకి ఉకారం. తీకి టూ ఏమి? రావాలి. టూ అవుతుంది. టూ అర్థమైందా? అవును. ఆ, ప్రాతిపదికం ఏంటిది? హరి. హరేహే ఉందనుకోండి. హరేహే దానికి ప్రాతిపదికం ఏంటి? హరి. హరి హరి. హరి. అర్థమైందా? హరి ఉమ్. హరి ఉమ్. సో ఆ ప్రాతిపదికం అన్నానమ్మా. హరిహి అంటే ఏకవచనం వచ్చింది అవునా? హరి హరి. హరి. హరి అంతే. ఈకారం అన్నమాట. ఈకారానికి ఏహే వస్తుంది. అర్థమైందా? హరే ఆహా, ఇది చెప్పండి ఇప్పుడు. ఈకారానికి ఏహే వస్తుంది. ఏ వస్తుంది ఈకారానికి ఏహే. అర్థమైందా? ఉమ్. ఓకే. సో ఇప్పుడు మనకు కిరతు ఈ ఆ ఉంటుందా ఉండదా? ఉంటుంది ఉంటుందండి. లోట్ల ఉంటుంది. ఆయన కూడా మనం కిరా వరకు చేసుకున్నాం కదా, తర్వాత మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం చేసేది ఉండదు. 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 ఎందుకు ఉంటది అంటున్నారమ్మా? ఎక్కడెక్కడ ఉండాలి అది ఆ అనేది? ఆ అనేది లంగ్ రింగ్ లొంగు లంగు అదే దాని రింగ్. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమని చెప్పాను నేను? లోట్ లోట్ లోట ఆహా, ఇప్పుడు తూ ఎట్లా వచ్చిందమ్మా? అదే తిప్పులో దకారం తిప్పులో కాదు, తీలో. ఈకారం. తకారంలో ఈకారము ఉకారమైంది. దానికి ఏ సూత్రంలో ఎందులో అయింది అది? ఇట్లా ఏడు లోట్ల ఏరుపు కరెక్ట్. అది ఎందులో వస్తుంది? అది లోట్ లోట్ల లోట్ లోట్ల లోట్లలో మరి లోడ్ చేస్తుంటే మనకు అకారం ఎందుకు వస్తుంది? లోటు అదే లోట అదే అలా. ఓకేనా? ఉత్తమం. తర్వాత ఇప్పుడు విధిలింగ్ ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ రూపం అక్కడ కిరతుహు కిరతుహే కదా అది. కిరతు కిరతు. ఎందుకు? కిరతు అది ఏకవచనంలో ఉంది. ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ఉంది. విభక్తులు మనం తీసుకోవట్లేదు, ప్రాతిపదికాలు మాత్రమే తీసుకుంటున్నాం కదా. అవును. ఊహు అని రాయం కదా. షహ అవునండి. అంటే షహ రాయం. షా రాస్తాం. కిరతు వదతు అంతే. ఓకే, అది దట్ ఈస్ అగ్రీడ్. కానీ అకారము రాదు అనేది ఏంటి? మీరు అకారం రాదు అనే దానికి ఎక్కడ ఏం రాదు? అకారం రాదు? మీరు ఇక్కడ ఒక దగ్గర అకారం అట్లో అడిగారు అకారం కదా. అండి, రాదు. అట్లో అకారము అచ్చా, ముందా? ఓకే, ముందు ఓకే. మీరు చూస్తలేరా? బోర్డు చూడలేదా? చూస్తున్నా. ఓకే, done. అది ఇంకా చూడండి మరి ఏమేమి అర్థమవుతున్నాయి మనకి. అంటే మీరు కిరా అనే దానికి మళ్ళీ ఎందుకు ఉంటుందా ఉండదా అని అడిగినట్టు నా ఆలోచన. నాకు కూడా బోర్డు సో కనిపిస్తుంది. జస్ట్ మనకి ఇక్కడ ఇంతకు ముందు చేసింది లంగ్ ఉంది కదా. లంగులో అర్థమైంది. అర్థమైంది. సారీ. అదే. అయ్యో, మీరు ఈరోజు ఏంటి సారీలో ఫుల్ పట్టుకొని వచ్చిండ్రా ఏంటి? బ్యాగ్